మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనము విశాఖ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్ వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు తులారాశిలోని, 4వ పాదము వృశ్చిక రాశిలో ఉంటుంది. అయితే ఈ యొక్క నక్షత్ర గుణగణాల దగ్గర నుంచి, నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాల దగ్గర నుంచి, ప్రతి జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ దగ్గర నుంచి మంచి చెడులు, అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు యొక్క నక్షత్రము అని చెప్తూ ఉంటారు దాన్ని. దీనికి 1, 2, 3 పాదాలకి ఒక లక్షణం ఉంటే 4వ పాదానికి ఒక లక్షణం ఉంటుంది. అయితే ఒక్కొక్క పాదం నుంచి మనం వాళ్ళ యొక్క తత్వాన్ని తీసుకుంటూ ఉంటే పాండిత్యం ఎక్కడున్నా సరే కనిపెట్టేటువంటి గొప్ప లక్షణం మొదటి పాదం వరకు ఉంటుంది. ఓకే, అలాగే కొంతమంది చూడండి, ఫుడ్ విషయంలో ఎంతైనా తినగలుగుతారు. 2వ పాదం వాళ్ళు ఎంతైనా తినగలుగుతారు. విశాఖ 2వ పాదం వాళ్ళు ఫుడ్ ప్రియులు కూడా ఉంటారు. అదేవిధంగా కొంచెం వీళ్ళకి సహజంగానే తులారాశిలో పుట్టినటువంటి విశాఖ నక్షత్రానికి కొంచెం లగ్జరీగా ఉండాలి, అందంగా కనబడాలనేటువంటి కోరిక కూడా ఈ 2వ పాదం వారికి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సహజంగా 3 పాదాల వరకు ఉన్న 2వ పాదం వారికి ఎక్కువగా ఉంటుంది. 3వ పాదం వారు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్ గురించి మాట్లాడడం కానీ, నాలెడ్జ్ ఎక్కడున్నా సరే తెలుసుకోవాలనే ఆకాంక్ష కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక 4వ పాదం వారు అదృష్టవంతులుగా చెప్తూ ఉంటారు. ఇవి 4 పాదాలకు ఉండేటువంటిది. అదేవిధంగా 4వ పాదం వారు కాస్త వాళ్ళ రూపురేఖలు కానీ, శరీర సౌష్ఠత కానీ చాలా కొంచెం అంటే మంచి ఇదిగా కనిపిస్తారు చూడ్డానికి. అంటే చాలా చక్కగా కనిపిస్తారు. అంటే ఏదో బక్క చెట్టు నిన్నట్టుగా, ప్రాణం లేనట్టుగా ఉండదు. అయితే కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే, లగ్నాధిపతి లగ్నము గనక పాపకత్తెరలో పడితే అప్పుడు మళ్ళీ శరీరం క్షీణిస్తుంది, శరీరానికి ఉండాల్సినటువంటి పటుత్వం తగ్గుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ఇవి ఇక ఈ నక్షత్రంలో వారికి సహజంగానే తులారాశిలో కనుక జన్మించినట్లయితే వీరికి ఏంటంటే సంచార యోగం ఎక్కువగా ఉంటుంది వీరికి. అంటే ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రాంతాలకు తిరగడం. అయితే ఆ 3 పాదాల వారికి, 4వ పాదం వారు కూడా తిరుగుతారు, కానీ కొంచెం ఏమవుతుందంటే అక్కడ కొంచెం మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది 4వ పాదం వారికి. రైట్. ఇక ఈ 3 పాదాలు, ఈ 4వ పాదం విషయంలో వీళ్ళ మానసిక తత్వం ఎట్లా ఉంటుంది? కొంచెం ఎప్పుడు కూడా ఒక హై థింకింగ్, లగ్జరీ, సంతృప్తి చెందాలి, హ్యాపీగా ఉండాలి అనేటువంటి లక్షణాలు మొదటి 3 పాదాల వారికి ఉంటాయి. మొదటి 3 పాదాల వారి యొక్క తల్లి తండ్రి కూడా, అంటే ముఖ్యంగా తల్లి విషయం కనుక, ఎందుకంటే చంద్రమా మనసో జాతః కాబట్టి తల్లిగారు కొంచెం బాగా గైడింగ్ నేచర్ ఉండేటువంటి లక్షణం గల తల్లివారు. అదేవిధంగా తల్లిగారు చూడడానికి కూడా ఎంతో లక్షణంగా కనపడటము, వీళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం 1, 2, 3 పాదాల వారు. అండ్ అదేవిధంగా కొంచెం ఆర్టిస్టిక్ నేచరు, ఒక పూజ చేసిన, ఇప్పుడు స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన నక్షత్రంగా మనం చెప్పుకున్నాం. ఈ నక్షత్రం వారు కొంచెం ఏదైనా సరే ఒక స్పిరిచువల్ రిలేటెడ్ చేసిన, కొంతమంది చూడండి పెద్ద ముగ్గేస్తారు, రకరకాల పువ్వులతో అలంకరణ చేస్తూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ స్పిరిచువల్ రిలేటెడ్ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. ఓ సినిమాకి వెళ్తున్నప్పుడు సినిమా రిలేటెడ్ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్లో ఒక అద్భుతాన్ని ఊహించుకొని ఆ రకంగా వాళ్ళు అవ్వాలి అనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి 1, 2, 3 పాదాల వరకు. ఇక 4వ పాదం వారు కాస్త ఎక్కువ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కాస్త ఉదార స్వభావం ఎక్కువగా ఉంటుంది, మదర్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, స్పిరిచువాలిటీ కూడా ఉంటుంది. అదేవిధంగా 4వ పాదం వారు స్పిరిచువాలిటీలో ఇన్డెప్త్గా వెళ్ళడానికి ఎక్కువగా వీళ్ళకి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ లక్షణాలు కూడా ఆ రకంగా ఉంటాయి వీరికి. ఇక వీరికి కుటుంబంతో ఉండే రిలేషన్స్ కూడా ఎంతో ప్రేమగా, ఎంతో గైడింగ్గా ఉండాలి అనేటువంటి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే ఇందులో 1, 2, 3 పాదాల వాళ్ళు ఏదైనా రీసెర్చెస్ ద్వారా గనులు అనుకోండి, లేనట్లయితే ఏదైనా ఏమంటారు మన డయాగ్నోటిక్ రిలేటెడ్ సంబంధించిన, కెమికల్ రిలేటెడ్ సంబంధించిన వీటిల్లో బాగా రాణించే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఫుడ్ మీద ఒక స్పెసిఫిక్ అవగాహన, మంత్రం మీద ఒక స్పెసిఫిక్ అవగాహన, గురుత్వ లక్షణాల మీద కొన్ని స్పెసిఫిక్ అవగాహన, ఏదైనా ఒక విషయాన్ని
వ్యక్తీకరించేటువంటి విషయంలో కానివ్వండి, ఏదైనా ఒక విషయాన్ని అవతల వాళ్ళకి నేర్పించేటువంటి విషయంలో కానీ మైండ్లో ఒక క్లారిటీ అనేటువంటిది విశాఖ నక్షత్రం వారికి ఖచ్చితంగా ఉంటుంది. ఇక 4వ పాదం వాళ్ళు కొంచెం ఎక్కువ నేర్పించేటువంటి వాటిల్లో టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇట్లాంటి వాటిల్లోనే బాగా రాణిస్తారు. వీళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడితే నేను కన్విన్స్ చేయగలను అంటే, ఇప్పుడు చూడండి కొంతమంది ఏది పడితే అది మాట్లాడతారు. అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఈ మాట మాట్లాడాలి, ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడ ఆకర్షితులవుతాడు, దాని తర్వాత దీన్ని ఇట్లా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఏమైపోతున్నాడు, అవతల వాడికి వినే వ్యక్తికి కూడా ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చెప్పినప్పుడు కరెక్ట్ గైడింగ్స్ ఇస్తున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ పలానా వస్తుందంటే ముందని తీసుకొని ముందు పెట్టేసేవాళ్ళు కొంతమంది. అయితే సార్ ఇది ఏంటంటే సార్ మేడ్ ఇన్ జపాను, దీని కిందన ఈ మూత అసలు మీకు అంత ఈజీగా దొరకదు, బట్ ఈ కంపెనీ వాళ్ళు దీనికి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఉంది చూసారా, ఇది ఎలాంటి వస్తువు అంటే మీకు అసలు ఇందులో వేరే వాటిల్లో అయితే ఇందులో ఇంత ఉంటుంది, కానీ మీకు ఇది ఆరోగ్యానికి కూడా మంచిది, ఇది వాడడం వల్ల అని దాని గురించి పూర్తి వివరణ ఇస్తాడు. అలా విశాఖ నక్షత్రం వారికి ఉండేటువంటి మెంటాలిటీ పూర్తి వివరణ, ధర్మబద్ధంగా ఉండాలి, ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి వీరికి. ఇక వీళ్ళకి ఎప్పుడైనా గృహం కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి దగ్గరలో ఖచ్చితంగా కూసంత దూరంలోనే ఆలయం ఉండడం, ఒక ధర్మక్షేత్రం ఉండడం, లేదా గోశాల ఉండడం, కాస్త వీళ్ళ ఇంటికి ఎప్పుడు ఏదో గోవులు రావడం లాంటివి కూడా కనబడుతూ ఉంటాయి వీరికి. అయితే ఇందులో 1, 2, 3 పాదాల వారికి కాస్త గృహాన్ని ఎంతో అందంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. 4వ పాదం వారికి మాత్రం కొంచెం గృహ సంబంధించిన విషయంలో ఎక్కువ మార్పులు కూడా కనబడుతూ ఉంటాయి. ఇక వీరికి సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ద్విసంతాన యోగం విశాఖ నక్షత్రం వారికి ఉంటుంది. అందులో కొంతమంది వేరే ప్రదేశానికి వెళ్ళి జీవించడం ఇటువంటివి ఉంటాయి. అయితే విశాఖ నక్షత్రంలో ప్రధానంగా 1, 2, 3 పాదాల వారికి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామితో మంచి అట్రాక్షన్ ఉంటుంది. 4వ పాదం వారికి కూడా ఉంటుంది. కాకపోతే ఈ 4వ పాదం వారికి చంద్రుడు నీచ స్థానంలోకి వెళ్తుంటాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ చంద్రుడి యొక్క బలము తగ్గడం వల్ల కొన్నిసార్లు మనస్పర్ధలు రావడము. అదే స్త్రీలకైతే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ కాస్త ఎక్కువగా ఉండడం అనేటువంటిది చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ఇక వీరికి ఎప్పుడైనా సరే జీవకారక గ్రహమైనటువంటి గురు నక్షత్రం మీద చంద్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళ యొక్క ప్రయాణం ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళ యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో, ఎంత మార్పులు చెందుతూ ఉంటే జీవుడు అంత చక్కగా ఉంటుంది వీళ్ళ లైఫ్ అనేటువంటిది. ఇక ఇందులో వీళ్ళకి కాస్త ఎక్కువగా గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ రిలేటెడ్ రంగాల్లోని, మెడికల్ రిలేటెడ్ రంగాల్లోని, ఫార్మా రిలేటెడ్, ఫ్లవర్స్, పౌరోహిత్య సంబంధించినటువంటి గైడింగ్ చేసేటువంటిది, లీగల్ రిలేటెడ్ సంబంధించిన, అదేవిధంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటిలో ఎక్కువగా రాణించడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ జన్మజాతకంలో లగ్నం నుంచి ద్వితీయ అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ ధనాధిపతి ఎక్కడున్నాడు ఏమిటి అనే దాన్ని బట్టి కూడా మనం నిర్ధారణ చేసుకోవాలి కొన్నిసార్లు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు 1, 2, 3 పాదాల వారు. బ్యాలెన్సింగ్, ఎందుకంటే తులారాశిలో ఉండేటువంటి 3 పాదాలు కదా. అది కాకుండా చంద్రుడు చంద్రమా మనసో జాతహ అనేటువంటి చంద్రుడు విశాఖ నక్షత్రం మీద ఎప్పుడైతే ఉన్నాడో అది తులారాశి అయిందో ధర్మబద్ధంగా ఉంటూ బ్యాలెన్సింగ్గా మనిషి యొక్క లైఫ్, వీళ్ళ యొక్క లైఫ్ని మెయింటైన్ చేస్తుంటారు. కాకపోతే 4వ పాదం వారు ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఎక్కువగా డిప్రెస్ అవుతుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అదొకటి. ఇక వీరికి షేర్ మార్కెట్ మీద 4వ పాదం వారికి ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి కాబట్టి ముందే వీళ్ళకి షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే కేవలం ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుందని మాత్రమే కాకుండా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు కూడా ఏదో హడావిడిగా రివెంజ్ ట్రేడ్ చేసేసేయడము, అది వస్తుంది ఇది పోతుంది హడావిడి పడ్డం చేస్తే కనుక ఇబ్బంది అనేటువంటిది పడుతూ ఉంటారు వీరు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు ఎక్కువగా తల్లికి బాగా ఇష్టలై ఉండడము, తండ్రికి ఇష్టపోలేకపోవడం ఏం లేదు, కానీ తల్లితో బాగా రిలేషన్ బాగా ఉంటుంది, తల్లితో బాగా గైడింగ్ ఉంటుంది. తల్లి అనగానే ఒక ఫీలింగ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. గురువుల పట్ల కూడా మంచి ఇది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గురువుల పట్ల కొన్ని పూర్వజన్మలో కొంచెం శత్రుత్వాలు ఉంటాయి వీళ్ళ గురువుతో లైట్గా. అది కొంతవరకు ఈ జన్మల్లో వీళ్ళు కొన్ని క్లియర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మ వీళ్ళ గురు రూపంలో వస్తుంది 1, 2, 3 పాదాల వారికి. మళ్ళీ 4వ పాదం వాళ్ళకి అలా రాదు. 4వ పాదం వారికి గురుత్వ సంబంధం మూలంగానే ధనయోగం. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పాం 1, 2, 3 పాదాలకి 4వ పాదాలు రెండింటికి కూడా గురుత్వ సంబంధించిన చెప్పాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గురు సంబంధించినటువంటిది ఏదైతే వీళ్ళకి బ్యాలెన్స్ ఉండిపోయిందో కర్మ,
అప్పుడు గురువు సంబంధించిన వాటిలోనే వీళ్ళు వెళ్ళి శిష్యులకి కొంతమందికి ఫ్రీగా నేర్పించాల్సి వస్తూ ఉంటుంది, లేకపోతే తక్కువ శాలరీకి ఎక్కువ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ కరిగిపోతుంది. లేదు శిష్యులే వీళ్ళకి రుణపడి ఉన్నారన్నప్పుడు వీళ్ళు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా హై లెవెల్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏదో వీళ్ళకి కొంచెం చేసి పెట్టడము, వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఆ రకంగా ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి లైఫ్లో. వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది గురుగారు పర్టికులర్గా వీళ్ళకి? కొంచెం ఎక్కువ అట్రాక్షన్స్ ఉంటాయండి వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ 1, 2, 3 పాదాలు తులలో ఉంటాయి, 4వ పాదం వృశ్చికంలో ఉంది. సో సప్తమాధిపతి లగ్నాధిపతి శుక్రకుజులే అవుతారు. ఎప్పుడైనా మనస్కారకుడు శుక్రరాశుల్లో ఉన్నా కుజరాశుల్లో ఉన్నా ఆపోజిట్ ఉన్నటువంటిది కూడా శుక్రుడు కానీ కుజుడు కానీ అప్పుడు అది జనరల్గానే అది కొంచెం ఆపోజిట్ పోల్స్ అంటారు వీటిని. ఇప్పుడు ఎలా అంటే ఒక జెంట్ అండ్ లేడీకి తెలియని ఒక అట్రాక్షన్ ఎలా ఉంటుందో ఈ రాశుల్లో కూడా అలా పెట్టారు మన వాళ్ళు. ఎందుకంటే మేషం వృషభం శుక్రకుజులు అయితే తులా వృశ్చికం శుక్రకుజులు, అలాగే బుధుడు గురువు ఈ కోణాలు తీసుకుంటే ఆ బుధ గురువులు ఏంటి ఎప్పుడు నాలెడ్జ్ నేర్చుకునేవాడు చెప్పేవాడు, వీళ్ళిద్దరు ఉంటేనే అక్కడ అది బాగుంటుంది. చెప్పేవాడు లేకపోయినా నేర్చుకునేవాడు లేకపోయినా సరిగా ఉండదు. అలాగే రవిచంద్రులు శని అంటే ఏమిటి, మీరు రాజు అని ఎప్పుడు తెలుస్తుందంటే మీ కింద సేవకుడు ఉంటేనే మీరు రాజు, మీరు కింద సేవకుడు లేకపోతే మీరేం రాజు. అందుకని ఆ కర్కాటక సింహరాశులకు అలా పెట్టారు. మన జన్మజాతక చక్రం, మన చక్రం ఏదైతే ఉందో మహర్షులు క్రియేట్ చేసింది, అట్స్ వండర్ఫుల్ అండి, ఇంకా దానిలో తిరుగులేదు. అది ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళ గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి, లైఫ్లో ఎటువంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.